హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా మిరపకాయ బజ్జీ చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. చల్లగా వాతావరణం ఉండేప్పుడు, వర్షం పడేటప్పుడు ఈ విధంగా మిరపకాయ మసాలా బజ్జీ వేసుకుంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఒక కప్పు వచ్చేసి శనగపిండి తీసేసుకుంటున్నాను అనమాట. దీన్ని బేసన్ పిండి కూడా అంటారు. ఆ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసేస్తున్నాను. ఈ విధంగా మైదా పిండితో కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేసింటే మంచిగా వచ్చింది అన్నమాట. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూను వామ్ అనేది ఈ విధంగా వేసేసుకొని నలిపేస్తున్నాను అనమాట. నలపడం వల్ల మంచిగా ఫ్లవర్ అనేది వస్తుంది, బాగా విడివిడిగా అనేది అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి వంట సోడా కూడా కొంచెం వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వంట సోడా కూడా వేయడం వల్ల మనకు బజ్జీ అనేది బాగా పొంగుతూ కరకరలాడుతూ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ విధంగా అన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకుంటూ మనకు అంత లూజు కాకుండా అంత గట్టిగా కాకుండా మధ్య రకంగా మన మిరపకాయకు అంటుకునేటట్టు మంచిగా ఈ విధంగా ముంటలు లేకుండా మంచిగా పిసికేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వేళ్ళతోనే ఇట్లా ఫ్రై చేయడం వల్ల పిండి అనేది ఇంకా మంచిగా కలుస్తుంది. మనకు మిరపకాయ బజ్జీ కూడా టేస్ట్ అనేది మిరపకాయ బజ్జీ కూడా మంచిగా స్మూత్గా అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఆ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ప్లేట్ అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మిరపకాయలు అనేది మనం కట్ చేసుకునే తలకి ఆ పిండి అనేది కొంచెంసేపు నానుతుందన్నమాట. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీ మిరపకాయలు తీసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి దాని లోపల ఉండే విత్తనాలు మాత్రమే తీసేస్తున్నాను అనమాట. ఈ విధంగా విత్తనాలు అనేది తీసేస్తే కనుక మనకు మంచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా విత్తనాలు అనేది తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను అనమాట. దాని కొన కూడా కొంచెం కట్ చేసి వేసుకుంటే కనుక బజ్జీ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, దాని కొన కూడా కొంచెం కట్ చేస్తున్నాను. ఈ విధంగా వేసుకోండి, వేడివేడిగా మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్దాం. స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో మనకు ఆయిల్ అనేది మంచిగా వేడి అయిందనమాట. ఇప్పుడు మిరపకాయను మనం కలిపి పెట్టిన శనగపిండిలో వేసేసి ఈ విధంగా వేసేసుకోండి. చూడండి, ఖాళీ నేను మిరపకాయ వేసి దాంట్లో ముంచి వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా పర్ఫెక్ట్గా అనేది మనం శనగపిండి అనేది కలుపుకుంటే కనుక మిరపకాయ బజ్జీ అనేది వేసుకోనికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం అనేది వేసేసిన తర్వాతనే హైలైట్ తిప్పుకుంటే కనుక మనకు బజ్జీలు అనేది అన్నీ మంచిగా కాలుతాయి అన్నమాట. నేను కింద వీడియోస్లో కూడా కట్ బజ్జీ కూడా ఏ విధంగా చేసుకోవాలనో ఫుల్ వీడియో పెట్టాను. మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. చాలా మంచిగా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేస్తున్నాను. ఈ విధంగా మిరపకాయ మనం కొంచెం పైన కట్ చేసింది కాకుండా మిగతా మిరపకాయ అయినా కానీ ఇట్లా బయటకి ఓపెన్గా ఉంటే కనుక మిరపకాయ బాగా ఆయిల్లో ఫ్రై అయితే కనుక టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట మిరపకాయ బజ్జీ అనేది.
ఈ విధంగా ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే కనుక మనకు మంచిగా బజ్జీ శనగపిండి ఉడుకుతుంది, బజ్జీ మిరపకాయ కూడా మంచిగా కాలుతుంది, బజ్జీ కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లే కల్లా పెట్టేసి ఈ విధంగా ఆయిల్ అనేది వంపేసుకొని ఈ విధంగా చూడండి మంచిగా కాలేయి ఇప్పుడు అనేది తీసేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా కాల్చుకొని తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సన్నగా తరిగి పెట్టుకుంటే కనుక మనకు మసాలా బజ్జీలో మిరపకాయ బజ్జీలో మసాలా పెట్టుకొని కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం అనేది బజ్జీలు అనేది తీసేసాను చూడండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాతనే మళ్ళీ రెండోసారి కూడా వేసుకోవచ్చు. చూడండి, బజ్జీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మంచిగా కాలాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇప్పుడు కొంచెం చాట్ మసాలా అనేది వేసేస్తున్నాను. 1 స్పూన్ వేసుకోవాలి చాట్ మసాలా అనేది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక చూసి వేసుకోండి. ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసి మసాలా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట. టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా బజ్జీలు అనేది మొత్తం కాలాయి చూడండి. ఈ విధంగా బజ్జీలు అనేది ఫ్రై చేసుకొచ్చుకొని ఇప్పుడు లోపల మనకు మిరపకాయ బజ్జీ ఓపెన్ ఉండే కల్లా ఒక చాకు తీసుకొని ఈ విధంగా టైట్గా అనేది కట్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు మనం మసాలా రెడీ చేసినది దాంట్లో పెట్టేస్తే గన మిరపకాయ బజ్జీ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట. నేను బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది ఏ వీడియో పెట్టినా కానీ మీకు కంటిన్యూగా వస్తూ ఉంటుంది. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. నేను కింద వీడియోస్లో కూడా బజ్జీ వేసుకునేది కట్ బజ్జీ కూడా చూపించాను. మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.